ఇప్పటికీ 956 సంవత్సరాల క్రితం కాసారా అనే ఒక మారుమూల గ్రామంలో తీవ్రమైన కరువు కాటకాలతో జనం తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కాసారాకి చివరన అడవిని ఆనుకుని ఒక కుటుంబం ఉంది. ఇద్దరు వృద్ధ జబ్బుతో మంచాన పడ్డ భార్యాభర్తలు. వాళ్ళకి 3 కొడుకులు, 2 కూతుర్లు. ఒకరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేక 3 కొడుకులు, 2 కూతుర్లు తలో దిక్కుకి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని బయలుదేరారు. పెద్ద కొడుకు వల్లభ ఊరి పొలిమేర దాటి చాలా దూరం అడవిలోకి వచ్చేశాడు. బాగా నీరసంతో అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. కొంతసేపటికి మెలకువ వచ్చి లేచి చూస్తే చిమ్మ చీకటి. అర్ధరాత్రి దాటినట్టు ఉంది. అడవిలో కీచురాళ్ళు, కిచకిచ చప్పుడు. ఎక్కడి నుండో నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఆకలితో నీరసంగా ఇంటికి బయలుదేరుతుండగా ఎక్కడి నుంచో చంటి బిడ్డల ఏడుపు వినిపించి, ఇదేంటి అడవిలో చిన్నపిల్లల ఏడుపు అని అనుకుంటూ ఆ చంటి బిడ్డల ఏడుపు వస్తున్న వైపు వెళ్లి చూస్తే ఆ అరుపులు ఒక పాడుబడ్డ విరిగిన సమాధిలో నుండి వస్తుంది. ఇదేదో సమాధిలో ఉంది. అయినా అడవిలో సమాధి ఏంటి? పైగా దీనిపై ఏదో రాసుంది అని ఆ సమాధిపై ఎండిన ఆకులు, బూజు అవి తుడిచి ఆ చీకట్లోనే తడుముకుంటూ పలకపై రాసి ఉన్నది చదువుతున్నాడు. హెచ్చరిక, ప్రమాదం, చాలా ప్రమాదం. రాళ్ళ రాత్రిని నిద్ర లేపటం చాలా ప్రమాదం, జాగ్రత్త. రాళ్ళ రాత్రా అంటే ఏంటి? అయినా ప్రమాదం అని రాసుంది కదా, మనకెందుకు అని అనుకుని వెనక్కి తిరిగితే సమాధి ఎదురుగా పెద్ద పనస చెట్టు. దానికి బోలెడు పెద్ద పనస పళ్ళు కూడా ఉన్నాయి. ఎలాగో కష్టపడి ఒక పనస పండుని తెంచుకుని నెత్తిన పెట్టుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఆ దారిలో వెళ్తున్నంతసేపు ఆ చంటి బిడ్డల ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కాని అదేమీ పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం ఇంట్లో అందరికీ చెప్పి ఎంచక్కా పనస పండుని కోసుకుని అందరూ కడుపు నిండా తిని పడుకున్నారు. తెల్లవారుతుంది. ఆఖరి చెల్లి వనజ లేచి, అన్నయ్య, నాకింకా ఆకలేస్తోంది. తెచ్చేవాడివి ఓ 10 పళ్ళు తేవచ్చుగా. అవేమైనా ద్రాక్ష పళ్ళు అనుకున్నావా? ఓ 10 జేబులో వేసుకొని తేవడానికి పనస పళ్ళు. ఒక్కటి నెత్తిన పెట్టుకొని మోసుకొని వచ్చినందుకే నా మెడ నొప్పి ఇంకా తగ్గలేదు. మరి ఎలా? పదండి, మనం 5గురం ఆ అడవిలోకి వెళ్ళి తలో ఒక పనసపండు తెచ్చుకుందాం. అవును, అందులో ఒక 3 బజార్లో అమ్మితే కొద్దిగా పప్పు బియ్యం కూడా కొనుక్కోవచ్చు. తల్లిదండ్రులకి చెప్పి 5గురు అడవికి బయలుదేరి ఆ సమాధి దగ్గరకు వెళ్లి చెట్టుపై కాయలు కోస్తున్నారు. నిశ్శబ్దంగా ఉన్న అడవిలో చంటి బిడ్డలు అరుస్తున్నట్లు వినిపిస్తున్నాయి. అన్నయ్య, నువ్వు చెప్తే అబద్ధం అనుకున్నాను. నిజంగానే ఈ సమాధిలో నుండి చంటి బిడ్డలు ఏడుపులు వినిపిస్తున్నాయి. అవును శ్రీవల్లి, కావాలంటే ఆ సమాధిపై ఏం రాసుందో చదువు. హెచ్చరిక, ప్రమాదం, చాలా ప్రమాదం. రాళ్ళ రాత్రిని నిద్రలేపడం చాలా ప్రమాదం, జాగ్రత్త. నాకెందుకో ఇందులో నిదుందేమో అనిపిస్తోందక్కా. ఎవరూ తెరవకుండా ఉండడానికి ఇలా రాసి పెట్టారేమో. సమాధంటే భయపడి ఎవరూ తెరవరు కదా. అవును, వనజ చెప్తుంది నిజమేరా అన్నయ్య.
కొంపతీసిందిలో నిధి ఉందేమో చూద్దామా? అలా 5గురు సమాధి తెరవాలని నిశ్చయించుకున్నారు. గోపీనాథ్ పెద్ద గుణపంతో సమాధిపై కొట్టగానే అందులో నుండి వస్తున్న చంటి బిడ్డల ఏడుపులు ఆగిపోయాయి. చుట్టుపక్కల చెట్లన్నీ గాలికి ఊగుతున్నాయి. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు. ఇదేంటి చెల్లి, ఉన్నట్టుండి ఈ గాలి? గాలి శుభసూచకమే అక్క, నువ్వు తవ్వరా అన్నయ్య. అందరూ కలిసి ఆ సమాధిని తవ్వి చూస్తే అందులో ఒక పెద్ద శవపేటిక, పురాతనమైన ఇనుప పేటిక పెద్ద సంకెళ్లతో బంధించి ఉంది. చెప్పానా, ఇది ఖచ్చితంగా నిదే. ఎవరైనా శవానికి ఇంత భద్రంగా పెద్ద తాళం కప్పలు వేస్తారా? అలా అత్యాశతో బలమంతా ఉపయోగించి తాళాలు విరగ్గొట్టి ఆ పురాతనమైన పెట్టెని తెరిచారు. అందులోకి అందరూ ఆశతో చూస్తే అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు, నిధి కాదు, ఏవో 5 బొమ్మలు చూడడానికి విచిత్రంగా భయంకరంగా ఉన్నాయి. నిరాశతో ఒకరి మొహాలొకరు చూసుకుని, నిధి లేదు, గిది లేదు, చెప్పా కదా ఇది సమాధి అని. సమాధి అయితే శవం ఉండాలి గాని ఈ బొమ్మలేంటి? వనజ ఒక అడుగు ముందుకేసి పెట్టెలో చూస్తే ఒక మూల పాత పుస్తకం కనిపించి తెరవబోయింది. తెల్లారిపోతుంది. ఈ పెట్టెని ఇక్కడ వదిలి వెళ్ళిపోదామా? మన 5గురం అడవిలోకి రావడం ఊర్లో వాళ్ళు చూశారు. వాళ్ళెవరైనా ఇటు వస్తే మనమే ఈ సమాధి తవ్వామని తెలిసిపోతుంది. మనం ఏవో క్షుద్ర పూజలు చేస్తున్నాం అనుకుంటారు. అది నిజమే. ఊర్లో జనం నిద్ర లేవక ముందే ఈ పెట్టెని ఇంటికి తీసుకువెళ్లి బొమ్మల్ని, ఆ పుస్తకాల్ని పరిశీలిద్దాం. ఏమో, బొమ్మల్లో విలువైన వజ్రాలు, బంగారం ఉన్నాయేమో. ఏంటో శవపేటికలో శవం కాకుండా ఈ బొమ్మలు, పుస్తకం ఎవరు పెట్టారో. సరే, త్వరగా మీ నలుగురు పెట్టిని పట్టుకెళ్ళండి. ఎవరికి అనుమానం రాకుండా నేను ఈ సమాధిని మూసేసి తినడానికి 2 పనసపళ్ళు పట్టుకొని వస్తాను. ఆ ఇనుప పేటికని ఎవరూ చూడకుండా మోసుకొని ఇంటికి తీసుకువెళ్లి నీరసంతో అందరూ పడుకున్నారు. అర్ధరాత్రి అవుతుంది. వనజకి ఆ పెట్టెలో నుండి వస్తున్న చంటి బిడ్డల ఏడుపుకి మెలకువ వచ్చి ఒక్కర్తే లేచి పెట్టి తెరిచి అందులో ఉన్న పుస్తకం చదవడం మొదలుపెట్టింది. తెల్లవారేసరికి ఆ పుస్తకంలో ఉన్నది మొత్తం చదివేసి వెంటనే మిగతా నలుగురిని పిలిచి ఏదో వివరంగా చెప్పి, నేను చెప్పినట్టు చేస్తే మన కష్టాలు తీరిపోతాయి, కాని ఎవరో ఒకరు బలవ్వాలి. మనం ఎందుకు బలవ్వాలి? ఎలాగో అమ్మా నాన్న ఈ రోజు రేపు అన్నట్టున్నారు, వాళ్ళని అర్పిద్దాం. బలి 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 బలి. తప్పురా, ఎంతైనా వాళ్ళు మన తల్లిదండ్రులు. నువ్వుండన్నయ్యా, తప్పో ఒప్పో అసలు ఆ పుస్తకంలో ఉన్నది జరుగుతుందో లేదో తెలియాలి కదా. అందుకే ఒక ప్రయత్నం చేద్దాం. అలా ఒకరికి ఒకరు సర్ది చెప్పుకొని మొత్తానికి మంచంపై జబ్బుతో పడుకున్న తండ్రిని ఇంటి మధ్యలో పడుకోబెట్టి తండ్రి ముందు ఆ 5 బొమ్మలు వరుసగా పెట్టి వనజ చెప్పినట్టు నలుగురు రాలరాత్రి బొమ్మకి మధ్య కూర్చున్నారు. మొదటి బొమ్మ పక్కన వనజ కూర్చుని ఒక చేత్తో రాలరాత్రి బొమ్మని పట్టుకుని ఇంకో చేతిని తండ్రి నుదుటిపై పెట్టింది. మిగతా వాళ్ళందరూ బొమ్మల మధ్య గొలుసుకట్టుగా కూర్చున్నారు. ఎవరూ మాట్లాడకండి, నిశ్శబ్దం. ఏం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకండి అని చెప్పి పుస్తకంలో చదివిన మంత్రం చెప్పి, ప్రీక్షణం రక్తపింజర ఆవాహం
మాక్షణం మాంసపింజర ఆవాహం, వీక్షణం కళేబర పింజర ఆవాహం, తీక్షణం శ్వాసపింజర ఆవాహం, రాక్షణం ఆత్మపింజర ఆవాహం, బ్రౌం త్రం వ్రం ద్రీం హ్రీం స్వర్ణపింజర ఆవాహం. అలా మంత్రం చదవగానే రాళ్ళరాత్రి బొమ్మల ముందు పడుకున్న తండ్రి మాంసం ముద్దగా, తరువాత ఎముకల గూడుగా, తరువాత బూడిదగా మారిపోయాడు. వనజ చేతిలో నుండి ఒక వెలుతురులా వెళ్ళి అలా ఒక చేతిలో నుండి ఇంకో చేతికి ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరి బొమ్మ చేతిలో నుండి బంగారం ముద్దలుగా పడింది. అందరూ కళ్ళు తెరిచి చూస్తే బంగారం ముద్ద ఒక పక్క, ఎదురుగా మసికుప్పగా మారిన తండ్రి భస్మమై చనిపోయాడన్న బాధ కన్నా బంగారం వచ్చిందన్న సంతోషమే ఎక్కువగా ఉంది 5 కళ్ళల్లో. ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. ఈ బంగారంతో మనం ఈ ఊరిలో కల్లా ధనవంతులవుతాం. ఊరిలోకెల్లా కాదు చెల్లాయ్, ఈ దేశంలోకెల్లా ధనవంతులం అవుదాం. ఆ బంగారం అమ్మేసి పాత పెంకుటిల్లుని కాస్త మేడగా మార్చేశారు. సకల సదుపాయాలతో బ్రతుకుతున్నారు. ఒకరోజు, అదేంటో చెల్లాయ్, మన దగ్గర డబ్బు లేనప్పుడు కొంచెం తిన్నా కడుపు నిండేది. ఇప్పుడు ఎంత తిన్నా ఆకలి తీరడం లేదు, కడుపు నిండడం లేదు. ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి. మన ఆకలి తీరాలంటే తినాల్సింది అన్నం కాదు, నరమాంసం. అది కూడా రాళ్ళరాత్రి కడుపు నిండితేనే మన కడుపు నిండుతుంది. ఏంటి, మనిషి మాంసమా? ఏం మాట్లాడుతున్నావు చెల్లి? ఇంట్లో బంగారం మొత్తం ఖర్చయిపోయింది. ఎలాగో అమ్మ ముసలి ప్రాణం రేపో మాపో పోతుంది. నేను చెప్పినట్టు చెయ్యండి. తండ్రిని బలి ఇచ్చినట్టే తల్లిని కూడా అలానే పడుకోబెట్టి రాళ్ళరాత్రి బొమ్మల మధ్య కూర్చొని మంత్రం చెప్పింది. ప్రీక్షణం రక్తపింజర ఆవాహం, మాక్షణం మాంసపింజర ఆవాహం, వీక్షణం కళేబర పింజర ఆవాహం, తీక్షణం శ్వాసపింజర ఆవాహం, రాక్షణం ఆత్మపింజర ఆవాహం, బ్రౌం త్రం వ్రం ద్రీం హ్రీం స్వర్ణపింజర ఆవాహం. తల్లి భస్మమైపోయి బంగారం వచ్చింది. అందరికీ కడుపు నిండినట్టు అనిపించింది. కడుపు నిండినట్టు హాయిగా ఉంది చెల్లి. కానీ ఇది ఎంత నీకెలా తెలుసు? రాళ్ళరాత్రి పుస్తకంలో అన్ని వివరంగా ఉన్నాయి. అవునా? అయితే ఆ పుస్తకం ఇవ్వు, నేను కూడా చదువుతాను. అందరూ చూస్తుండగానే పుస్తకాన్ని మంటల్లో పడేసి, అందులో రహస్యాలన్నీ నాకు మాత్రమే తెలుసు. ఇకపై నేనే మీకు నాయకురాల్ని. నా ప్రాణం పోతే మీకు ఏది ఎప్పుడు ఎందుకు చెయ్యాలో తెలియక చస్తారు. మనసులో వనజ మీద నలుగురికి కోపం ఉన్నా ఏమీ చెయ్యలేక సరే అని ఊకొట్టారు. కొన్నాళ్లకి ఆ బంగారం కూడా ఖర్చయిపోయింది. మళ్ళీ బంగారం కావాలి. బంగారం కావాలి అంటే ఇంకో ప్రాణం బలివ్వాలి. అయితే మనలో ఎవరో ఒకరు చావాలా బంగారం కోసం? అవసరం లేదు, చచ్చిన శవం ఉంటే చాలు. అయినా 5 లేకపోతే ఈ రాళ్ళరాత్రి సాధన చెయ్యలేము. వెళ్ళండి, వెళ్ళి ఏదో ఒక సమాధి తవ్వి ఒక శవాన్ని తీసుకురండి. అర్ధరాత్రి దాటాక ఆ రోజే పూడ్చిన శవాన్ని సమాధి తవ్వి తీసుకుని వచ్చి మళ్ళీ రాళ్ళరాత్రి సాధన చేశారు. బంగారం వచ్చింది. మరుసటి రోజు ఎంత తిన్నా ఏం తిన్నా కడుపులో నిలవడం లేదు, వాంతైపోతుంది. ఒక్కసారి శవాన్ని పెట్టి రాళ్ళరాత్రి సాధన చేశామంటే మనం శవాన్ని తిన్నట్టే. మనకి ఇంకా ఈ తిండి సహించదు. నరమాంసం తప్ప ఏం తిన్నా కక్కుకుంటాం. ఇదంతా నీకు ముందే తెలుసా? తెలిసి కూడా ఎందుకిలా చేసావు? నేను ఈ ప్రపంచంలోనే ధనవంతురాలవ్వాలి. అనవసరంగా నీ మాట నమ్మి ఈ రొంపిలో దిగాం. మేమందరూ ఇప్పుడే ఉరిపోసుకొని చచ్చిపోతాం. అది మీ వల్ల కాదు. మనకి ప్రాణాలు లేవన్నయ్యా.
మనం బ్రతికున్న శవాలం. మన 5గురు ప్రాణాలు ఎప్పుడో ఆ 5 రాళ్ళరాత్రి బొమ్మలు హరించేశాయి. ఇక బ్రతికున్న నాళ్ళు శవాల్లో మనుషుల్నో ఆ రాళ్ళరాత్రులకి బలి ఇస్తూ మన ఆకలి తీర్చుకోవాలి. ఇక చేసేది ఏమీ లేక వనజ చెప్పినట్టు చేస్తున్నారు మిగతా 4. ఆకలి వేసినప్పుడల్లా శ్మశానంలో రహస్యంగా ఏదో ఒక శవాన్ని ఈడ్చుకుని వచ్చి రాళ్ళరాత్రి సాధన చేసి కడుపు నింపుకునేవాళ్ళు. అలా వచ్చిన బంగారాన్ని ఒక గదిలో దాచిపెట్టారు. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి దీప్చంద్, గోపీనాథ్ ఇద్దరూ శ్మశానంలో శవాన్ని తవ్వడం కాటి కాపరి చూసి వెళ్లి వాళ్ళ ఊరి పెద్దకి చెప్పాడు. వీళ్ళేవో క్షుద్ర పూజలు చేస్తున్నట్టున్నారు. మన ఊరి ఆచారం ప్రకారం క్షుద్ర పూజలు చేసేవాళ్ళని ఊరి నడిబొడ్డులో ఉరి తీయాలి అని వాళ్ళని ఊరి మధ్య ఉరి తీశారు. కాని ఎంతసేపైనా వాళ్ళ ప్రాణం పోవడం లేదు. మమ్మల్ని చంపడం మీ తరం కాదురా, వదిలిపెట్టండి మమ్మల్ని. వాళ్ళు అలా అరవడం చూసి ఊరిలో వాళ్ళందరూ భయంతో పారిపోయారు. అమ్మో, వీళ్ళు దెయ్యాలు, పారిపోండి! హరిదేవుడా, వీళ్ళు మనుషులు కదా, దెయ్యాలా! పారిపోండి, పారిపోండి! ఊరి పెద్దకి వీళ్ళని ఏం చెయ్యాలో అర్థం కాక ఇనుప గొలుసులతో బంధించి చెరసాలలో పెట్టించారు. అరే రంగా, వీళ్ళు ఎవరో తేడాగా ఉన్నారు. మనుషులే అంటావా? లేదయ్య గారు, మనుషులైతే కాదు. వాళ్ళ దగ్గర సవాల్ కొంపు కొడుతుంది. కానీ అయ్యగారు గమనించారా, వాళ్ళ ఒంటిపై బంగారం అంతా కలిపి చూస్తే 5 కేజీల పైన ఉంటుంది. బంగారం సంగతి అటుంచు, అరగంట సేపు ఉరికంబం మీద వేలాడదీసినా చావలేదు అంటే వీళ్ళు ఖచ్చితంగా మనుషులు కాదు, దెయ్యాలయ్యి ఉండొచ్చు. నువ్వు వెళ్ళి మన మాంత్రికుడు నర్రూకాన్ని తీసుకురా. నర్రూకా వచ్చి వీళ్ళు 5గురు ఉన్న చెరసాలలోకి వెళ్లి తన మంత్రశక్తితో ప్రేత మంత్రాలు చదివాడు. వత్రాకం భీం కబీరం భీం వేతాళం భూం వత్రాకం అవంత్రాకం భీం కబీరం భీం వేతాళం భూం. అయినా వాళ్ళకి ఏం కాలేదు. మంత్రజలం చల్లి చూశాడు, అయినా ఏం కాలేదు. భస్మం ఊది చూశాడు, అయినా ఏం కాలేదు. వీళ్ళల్లో దెయ్యాలు ఉంటే నా మంత్రాలకి విలవిలలాడాలి. ప్రేత శక్తి ఉంటే మంత్రజలంకి ఒళ్ళు కాలిపోవాలి. పిశాచాలయ్యి ఉంటే భస్మానికి భయపడిపోవాలి. వీళ్ళకి ఏం కాలేదు అంటే ఎవరు వీళ్ళు? మాంత్రిక, ఆకలితో కడుపు మండిపోతుంది. మాకు రాళ్ళరాత్రికి నరమాంసం కావాలి. నరమాంసం ఇస్తే నీకు కేజీల కొద్దీ బంగారం ఇస్తాం. రాళ్ళరాత్ర, నరమాంసమా? బంగారం ఇస్తావా? అసలు ఎవరు మీరు? నేను నిన్నెందుకు నమ్మాలి? నమ్మాలంటే మా ఇంటికి వెళ్లి కుడి చేతి గదిలో నేలకి ఒక తలుపు ఉంటుంది, అది తెరిచి చూడు. నర్రూకా గ్రామ పెద్దతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే వనజ చెప్పినట్టే బోలెడు బంగారం ఉంది. అదంతా చూసి ఆశ్చర్యంతో మతిపోయింది ఇద్దరికి. ఆ బంగారం మొత్తం గ్రామ పెద్ద ఖజానాకి తీసుకుని వెళ్లిపోయి ముగ్గురు చెరసాలకు వెళ్లి, ఎక్కడిది ఆ బంగారం? ఎలా వచ్చింది అంత బంగారం? వనజ జరిగింది మొత్తం వివరంగా చెప్పింది. మాకు శవాల్నివ్వండి, మీకు బంగారం ఇస్తాం. మొత్తం బంగారం మీరే తీసుకోండి. మాకు మనుషుల్ని బలిస్తే చాలు, లేదో సవాల్ని ఇచ్చినా పర్వాలేదు. నరబలి లేక 5గురిలో జీవకలపోయి బ్రతికున్న సవాలులా ఉన్నారు. గ్రామ పెద్ద మాంత్రికుడు నర్రూకా కలిసి నాగలంక అనే ఒక ద్వీపంలో పెద్ద నుయ్యలో ఈ 5గురిని సంకెళ్లతో బంధించి వాళ్ళకి ఆ రాళ్ళరాత్రి విగ్రహాలు ఇచ్చి నూతి బయట తన మంత్రశక్తితో 2 పిశాచాల్ని కాపలా పెట్టి, ఇదిగో తాళం చెవి,
ఇకపై మీకు నెల నెల బలికి మనుషులను లేదా చచ్చిన శవాలను పంపుతాం. బదులుగా మాకు బంగారం ఇవ్వండి, సరేనా? సరే. ఆకలి ఆకలి. గ్రామ పెద్ద పక్కనే ఉన్న రంగగాడిని ఆ నూతిలోకి తోసేశాడు. తాడు కట్టి పైకి లాగితే తట్టెడు బంగారం. ఆ బంగారం మొత్తం నుయ్య వెనుక ఉన్న నేల సొరంగంలో రహస్య గదిలో దాచి, ప్రతి పౌర్ణమికి మీరిద్దరూ నా గుహకి వచ్చి నేనిచ్చే శవాలను తీసుకువెళ్ళండి. ఆ నూతిలో ఒక్కోటి పడేసి అవి ఇచ్చే బంగారాన్ని రహస్య గదిలో దాచి ఉంచండి. ఎంచక్కా బంగారం ఇప్పుడే తీసుకెళ్ళొచ్చు కదా నర్రూకా. ఆ గది మొత్తం నిండనివ్వు. ఎలాగోలా పౌర్ణమికి పిశాచాలకు బోలెడు సవాలునిచ్చి పంపుదాం. రోజు పంపొచ్చు కదా, పౌర్ణమి పూట ఎందుకు? రోజు ఊరిలో సవాలు మాయమవుతున్నాయి అంటే అనుమానం వస్తుంది. అదే పౌర్ణమి పిశాచాలు పౌర్ణమి రోజు మాత్రమే బయటికి రాగలవు. ఆ రహస్య గదికి ఎవరిని వెళ్ళనివ్వకు. ఆ రహస్యం ఎవరికీ తెలియకూడదు. అందుకే కదా రంగాగాడిని కూడా చంపేశా. మంచి పని చేశావు. ఇక పైన ఊరిలో ఎవరు చచ్చినా సమాధిలో నుండి ఆ శవాన్ని దొంగలించి ఆ గుహకి చేర్చే బాధ్యత నీదే. ఆ శవాలను కుళ్ళిపోకుండా లేపనం పూసి పౌర్ణమి వరకు భద్రపరిచి పడవ పైన పిశాచాలు రాగానే వాటికి ఇచ్చి నేను పంపుతా. అది సరే గాని వాళ్ళని అక్కడే బంధించి ఎంచక్కా బంగారం ఇచ్చే బొమ్మలని మనమే తెచ్చుకోవచ్చు కదా నర్రూకా. మూర్ఖుడా, అవి బొమ్మలు కాదు, రాళ్ళరాత్రి ప్రేతాలు. వాటిని ఎలా అధీనపరుచుకోవాలో ఏంటో అంతా ఒక పుస్తకంలో ఉంది. అది ఆ 5గురిలో ఒక్క వనజకి మాత్రమే తెలుసు. ఆ పుస్తకం అది కాల్చేసింది. అంటే మనకి వేరే దారి లేదు. అందుకే ఇలా చేశా. అక్కడ నూతిలో చీకట్లో దీనికోసమేనా మనం ఈ రాళ్ళరాత్రిని ఆవాహం చేసింది? వాళ్ళు బంగారం కోసం తాపత్రయపడుతున్నారు. నేను మనమందరం చావు లేకుండా మామూలు మనుషుల్లో అవ్వడం కోసం చూస్తున్నాను. ఏంటి, చావు ఉండదా? అంటే మళ్ళీ మనం మామూలుగా తినొచ్చా? కోడి కూర, చేపల పులుసు తినొచ్చు, అన్ని తినొచ్చు. కానీ 10,106 పుర్రెలు మన ద్వారా రాళ్ళరాత్రికి బలి ఇవ్వాలి. అప్పుడే మనకి చావు లేని వరం, మామూలు నరుడి జీవితం వస్తుంది. ఊరిలో ఉంటే అన్ని సవాల్ని సేకరించడం మన వల్ల కాదు. ఓపికతో ఉండండి, వీళ్ళ ద్వారా మన కోరిక నెరవేరుతుంది. ఆ పౌర్ణమి పిశాచాలు 2 ప్రతి పౌర్ణమి రోజు నర్రూకా గుహకి వెళ్ళి మాంత్రికుడు ఇచ్చే సవాల్ని అప్పుడప్పుడు బ్రతికున్న మనుషుల్ని తెచ్చి నూతిలో పడేసేవి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. చాలా బంగారం పోగయింది అన్న ఆశతో మాంత్రికుడు గ్రామ పెద్ద పడవలపై వచ్చి బంగారం మొత్తం ఎక్కించుకుని తిరిగి వెళ్తున్నారు. నా సగం వాటాతో నేను కూడా నీ ఇంటి పక్కనే ఒక పెద్ద ఇల్లు కడతా. గ్రామ పెద్ద పడవలో దాచిపెట్టిన గొడ్డలి తీసి మాంత్రికుడి పీక నరికేశాడు. వాళ్ళ గబ్బిలాలతో ఉండే నీకు నా ఇంటి పక్కన ఇల్లు కావాలా? బంగారంలో సగం వాటా కావాలా? చావురా, నా పీకే నరుకుతావా? ఈరోజు పౌర్ణమిరా, నేను ఉన్నా కనుకే పౌర్ణమి పిశాచాలు నిన్ను ఏమీ చెయ్యలేదు. పౌర్ణమి పిశాచాలారా రండి, వచ్చి వీడిని చంపేయండి. నాకు దక్కని ఈ బంగారం ఎవరికి దక్కకూడదు. ఆ బంగారం మొత్తం సముద్రం అడుగుకి వెళ్ళిపోయింది. ఎప్పట్లానే పౌర్ణమి పిశాచాలు కాపలా కాస్తున్నాయి. ప్రతి పౌర్ణమికి పడవతో నర్రూకా గుహకి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నాయి. 955 సంవత్సరాలు దాటింది. చావులేని ఆ 5గురు అన్నా చెల్లెళ్ళు ఆ నుయ్యలో ఆకలి ఆకలి అంటూ అరుస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు ఇప్పటికీ. ఇంకా
6606 పూరెళ్ళు కావాలి. ఎవడో ఒకడు రాకపోతాడా? మా ఆకలి తీర్చి బంగారం తీసుకోండి. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకండి. ఇది నిగూఢ రహస్యం.